ఒకే ఒక్క సింహాసనం. దానికోసం ఒకే రాతిపై 70 మంది సొంత అన్నదమ్ముల తలలు నరికించిన ఒక కర్కసమైన రాజు. అధికారం కోసం రక్తపుటేరులు పారించినవాడు. తనని ఎదిరించిన ఒక నగరాన్ని తగలబెట్టి 1000 మందిని సజీవ దహనం చేసిన మహాక్రూరుడు. దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. ఏ ప్రవక్త అతన్ని రాజుగా అభిషేకించలేదు. కేవలం కుట్రలు కుతంత్రాలతో నెత్తుటి పునాదుల మీద తనకై తాను నిర్మించుకున్న సామ్రాజ్యమది. ఆ దయలేని పాలకుడే ఇశ్రాయేలీయుల గొప్ప నాయకుడైన గిద్యోను కుమారుడు అబీమెలెకు. వందలాది సైనికులను మట్టికరింపజేసిన ఆ రాజు మరణం ఎలా జరిగిందో తెలుసా? ఒక మహాయుద్ధంలో కాదు, ఒక గొప్ప వీరుడి చేతిలో కాదు, ఒక సాధారణ స్త్రీ పైనుంచి విసిరిన ఒకే ఒక్క తిరుగటి రాయితో అతని తల పగిలిపోయింది. 3 ఏళ్లపాటు సాగిన అతని నెత్తుటి సామ్రాజ్యం ఒకే ఒక్క శాపంతో ఎలా కాలి బూడిదైపోయిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పరిశుద్ధ గ్రంథంలోనే అత్యంత భయంకరమైన నమ్మక ద్రోహం, పగ, ప్రతీకారం మరియు దేవుని న్యాయతీర్పు గురించిన యథార్థ వృత్తాంతమిది. అసలు అబీమెలెకు తన 70 మంది సోదరులను ఎందుకు చంపాడు? ఆ దారుణ మారణకాండ నుండి ప్రాణాలతో బయటపడిన ఆ ఒక్కడూ ఎవరు? బైబిల్ చరిత్రలో జరిగిన ఈ భయంకరమైన రక్తపాతం వెనక దాగి ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మిద్యానీయుల మీద అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఇశ్రాయేలీయులు గిద్యోనును తమకు రాజుగా ఉండమని కోరారు. దానికి గిద్యోను, నేను మిమ్మును ఏలను, యెహోవాయే మిమ్మును ఏలును అని ఎంతో భక్తిపూర్వకంగా బదులిచ్చాడు. ఆ మాటలు విన్న ప్రజలు సంతోషించారు. కాని ఆ వెంటనే చేసిన ఒక చిన్న అభ్యర్థన ఇశ్రాయేలీయుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. అదేమిటంటే గిద్యోను ఇశ్రాయేలీయులను తమ దోపుడు సొమ్ములో ఉన్న బంగారు పోగులను, అంటే చెవికమ్మలను ఇవ్వమని అడిగాడు. దానికి ప్రజలు సంతోషంగా ఒప్పుకొని ఒక బట్టను పరచి అందరూ తమ దగ్గరున్న బంగారాన్ని అందులో వేశారు. ఈ విధంగా సేకరించిన దాదాపు 1700 తులాలు, అంటే సుమారు 19 కిలోల బంగారంతో గిద్యోను ఒక ఏఫోదు, అంటే యాజకులు ధరించే పవిత్రమైన వస్త్రం లేదా చొక్కాను చేయించి దాన్ని తన ఊరైన ఒఫ్రాలో ఉంచాడు. కాలక్రమంలో ఆ ఏఫోదు దేవుని ఆరాధనకు బదులుగా ఒక విగ్రహంలా మారిపోయింది. ఇశ్రాయేలీయులందరూ దానిని ఆరాధించడం ప్రారంభించారు. బైబిల్ గ్రంథం చెబుతున్నట్లుగా అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరి ఆయను, వారిని దేవునికి దూరం చేసింది. మిద్యానీయులు అణచబడ్డారు. గిద్యోను బ్రతికిన 40 సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది. గిద్యోనుకు అనేక మంది భార్యల ద్వారా 70 మంది కుమారులు కలిగారు. గిద్యోను చనిపోగానే ప్రజలు మరలా దేవుణ్ణి మరిచిపోయి బయల్బెరీతు అనే అన్యదేవతను పూజించడం మొదలుపెట్టారు. గిద్యోనుకు షెకెంలో ఉన్న తన ఉపపత్నికి పుట్టిన కుమారుడికి గిద్యోను అబీమెలెకు అని పేరు పెట్టాడు. గిద్యోను మరణించిన తరువాత అతని కుమారుడైన అబీమెలెకు మనసులో రాజ్యాధికారం చేపట్టాలనే దురాశ పుట్టింది. దేవుని మీద ఆధారపడకుండా తన తల్లి స్వగ్రామమైన షెకెము వెళ్లి అక్కడి నాయకులతో కుల ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే రాజకీయం చేశాడు. 70 మంది మీమీద అధికారం చలాయించడం కన్నా మీ రక్త సంబంధినైన నేనొక్కణ్ణే మిమ్మల్ని ఏలడం మంచిది కదా అని వారిని మభ్యపెట్టాడు. షెకెము వారు బయల్బెరీతు గుడిలోని వెండిది అతనికిచ్చారు. ఆ డబ్బుతో అల్లరిమూకలను మాట్లాడుకున్నాడు. ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి వెళ్లి ఏ పాపమెరగని తన 70 మంది సోదరులను ఒకే రాయిమీద అత్యంత కిరాతకంగా వధించాడు. గిద్యోను చిన్న కుమారుడైన యోతాము మాత్రం తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. సామెతలు 27:4లో ఈ విధంగా వ్రాయబడింది: క్రోధము క్రూరమైనది, కోపము ప్రవాహం వలె విజృంభించును, అయితే అసూయ ఎదుట నెవరు నిలువగలరు? అబీమెలెకు అసూయ, అధికార దాహం ఎంతటి క్రూరత్వానికి దారితీసిందో ఇక్కడ కనబడుతుంది. సామెతలు 20:21 మొదట త్వరపడి సంపాదించిన స్వాస్థ్యము తుదకు ఆశీర్వదింపబడదు. రక్తపాతంతో పునాది వేయబడిన ఏ సామ్రాజ్యమూ నిలబడదు. షెకెము యజమానులు మరియు మిల్లో ఇంటివారు కలిసి షెకెములో ఉన్న ఒక మస్తకి వృక్షం దగ్గర అబీమెలెకును రాజుగా నియమించారు. యాకోబు ఎక్కడైతే విగ్రహాలను పాతిపెట్టి దేవునికి లోబడ్డాడో అదే చెట్టు కింద అబీమెలెకు అనే క్రూరుడికి ఇశ్రాయేలీయులు పట్టాభిషేకం చేశారు. ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు వారు తమ యద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబుకియ్యగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను.
ఇది ఇశ్రాయేలీల ఆత్మీయ పతనానికి, విగ్రహారాధనకు ప్రతీక. తమ అన్నల హత్య గురించి తెలిసిన యోతాము గెరీజీము కొండపై నిలబడి షెకెము ప్రజలకు ఒక ఉపమానం చెప్పాడు. అడవిలోని చెట్లన్నీ కలిసి ఒకరోజు సమావేశమయ్యాయి. మనకంటూ ఒక రాజుండాలి, మనల్ని నడిపించే ఒక నాయకుడు కావాలి అని నిర్ణయించుకున్నాయి. ముందుగా అవి అత్యంత గౌరవప్రదమైన పవిత్రమైన ఒలీవ వృక్షం దగ్గరకు వెళ్లాయి. ఓ పవిత్ర వృక్షమా, దయచేసి మాకు రాజుగా ఉండి మమ్మల్ని పాలించు అని కోరాయి. అప్పుడు ఒలీవ వృక్షం చిరునవ్వు చిందిస్తూ ఇలా అంది: దేవుణ్ణి మానవులను సత్కరించే నా విలువైన తైలాన్ని ఇవ్వడం మానేసి ఇతర చెట్లమీద పెత్తనం చెలాయించడానికి నేనెందుకొస్తాను? గాలికి అటూ ఇటూ ఊగుతూ ఆధిపత్యం చెలాయించడం కంటే నా తైలంతో లోకానికి వెలుగునివ్వడమే నా నిజమైన కర్తవ్యం. తన పనిలో ఉన్న విలువ ముందు ఆధిపత్యం చిన్నదని చెప్పి అది సున్నితంగా తిరస్కరించింది. నిరాశపడిన చెట్లు తమ తదుపరి ఎంపికగా అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్లాయి. నీవైనా మాకు రాజుగా ఉండు అని బతిమాలాయి. అంజూరపు చెట్టు ఎంతో వినయంగా ఇలా బదిలిచ్చింది: ప్రాణాలకు బలాన్నిచ్చే నా తియ్యని ఫలాలను వదిలిపెట్టి కేవలం కీర్తి కోసం నేను మీ రాజును కాలేను. నా మాధుర్యాన్ని పంచుకోవడమే నా జన్మ రహస్యం. సింహాసనం మీద కూర్చోవడం నాకిష్టం లేదు. ఇక చేసేది లేక ఆ చెట్లు ద్రాక్షావల్లి దగ్గరకు వెళ్లాయి. నువ్వే మాకు దిక్కు, మమ్మల్ని ఏలు అని అడిగాయి. ద్రాక్షావల్లి గర్వంగా కాకుండా చాలా స్పష్టంగా ఇలా అంది: దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే నా ద్రాక్షారసాన్ని పక్కన పెట్టి నేను రాజును కాలేను. నా ఫలాలనిచ్చే ఆనందం ముందు ఒకరిని శాసించే ఈ ఆధిపత్యం నాకేమాత్రం ఆనందాన్నివ్వదు. సమాజానికి అత్యంత ఉపయోగపడే ఆలివ్, అంజూర, ద్రాక్ష చెట్లు నాయకత్వాన్ని తిరస్కరించడంతో చెట్లకు దారి తోచలేదు. గత్యంతరం లేక ఎందుకూ పనికిరాని, ఫలాలు ఇవ్వని, నీడనివ్వని ఒక ఎండిపోయిన ముండ్ల పొద దగ్గరకు వెళ్లి దయచేసి నువ్వైనా మాకు రాజుగా ఉండు అని అడిగాయి. అధికారం అప్రయత్నంగా వరిస్తుందని తెలియగానే ఆ ముండ్ల పొదకు ఎక్కడలేని అహంకారం వచ్చింది. అది చెట్లతో ఎంతో గర్వంగా ఇలా అంది: నిజంగా మీరు నన్ను రాజుగా చేసుకుంటే రండి, నా నీడలో తలదాచుకోండి. నిజానికి ముండ్ల పొదకు ఆకులుండవు కాబట్టి అది నీడనివ్వలేదు, అది దాని వంచన. ఒకవేళ మీరు నా మాట వినకపోతే నాలోంచి అగ్ని పుట్టి లెబనోను పర్వతం మీద ఉన్న మహాదేవదారు వృక్షాలను సైతం కాల్చి బూడిద చేస్తుంది. దేవుడు ఎవరికిచ్చిన బాధ్యతలలో వారు నమ్మకంగా ఉండాలని, తమ స్వప్రయోజనాల కోసం అధికారాన్ని వెంబడించకూడదని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. సామెతలు 22:29. తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, వాడు సామాన్యులెదుట నిలవడు, రాజుల ఎదుటనే నిలుచును. నిజమైన నైపుణ్యం గలవారు తమ పనితోనే రాజుల ముందు నిలబడతారు తప్ప తామే రాజు కావాలని ఆశపడరు. 1 కొరింథీయులకు 7:20. ప్రతివాడును తాను పిలువబడిన స్థితిలోనే నిలిచియుండవలెను. అంటే దేవుడిచ్చిన పిలుపును, వరాలను వదిలిపెట్టి వేరే ఆధిపత్యం కోసం వెళ్లకూడదు. రోమీయులకు 12:3. తనకు నియమింపబడిన దానికంటే మిక్కుటముగా ఎంచుకొనక తగిన మట్టుకు ఎంచుకొనవలెను. తమ పనిని, బాధ్యతను ప్రేమించడం, అధికారం కోసం ఆశపడకపోవడం ఒలీవ, అంజూర, ద్రాక్షావలే. దేవుడు ఎవరికిక్కిన బాధ్యతలలో వారు నమ్మకంగా ఉండాలని, తమ స్వప్రయోజనాల కోసం అధికారాన్ని వెంబడించకూడదని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. ముండ్ల పొద ఎందుకూ పనికిరాకపోయినా లెబనాన్లోని బలమైన దేవాదరి చెట్లను కాల్చివేస్తానని ప్రగల్భాలు పలికింది. అహంకారంతో కూడిన చెడ్డ నాయకత్వం దేశాన్ని లేదా వ్యవస్థలను ఎలా నాశనం చేస్తుందో ఈ వచనాలు వివరిస్తాయి. సామెతలు 16:18. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సామెతలు 11:11. యథార్థవంతుల దీవెన వలన పట్టణం వర్ధిల్లును, భక్తిహీనుల మాటల వలన అది పాడైపోవును. ముండ్లపొద మాటలు ఒక పట్టణాన్ని ఎలా పడగొడతాయో ఇది చెబుతోంది. గిద్యోను చేసిన త్యాగాన్ని యోతాము షెకెము ప్రజలకు గుర్తుచేస్తున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంకరమైన మిద్యానీయుల కత్తుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడిన గొప్ప వీరుడు గిద్యోను. నా తండ్రి మీకోసం ప్రాణాలకు తెగించి పోరాడాడు కదా, మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించాడు కదా అని ప్రశ్నించాడు. ఒక వీరుడి పట్ల చూపించాల్సిన కృతజ్ఞత ఇదేనా అని నిలదీశాడు. షెకెము ప్రజలు గిద్యోను చేసిన మేలును మరచిపోయారు. సామెతలు 17:13. మేలునకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కీర్తనలు 109:5. నా ఉపకారమునకు ప్రతిగా వారు నాకు అపకారం చేయుచున్నారు, నా ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు.
గిద్యోను కుటుంబం పట్ల వారు చూపించిన కృతజ్ఞతకు ఇది అద్దం పడుతుంది. దానికి బదులుగా వారు అతనికి చేసిన ఘోరమైన ద్రోహమేమిటంటే, అబీమెలెకు కేవలం తమ ఊరివాడు, తమ రక్తసంబంధీ అన్న ఒకే ఒక్క గుడ్డి అభిమానంతో అతనికి మద్దతిచ్చారు. ఆ మద్దతుతో అబీమెలెకు గిద్యోను కన్నబిడ్డలైన 70 మందిని ఒకే రాతిమీద వధించాడు. ఒక హంతకుడికి షెకెము ప్రజలు కిరీటం పెట్టారు. యోతాము హృదయం పగిలిపోయి దేవుని ఆత్మ ప్రేరణతో వారితో ఒక తీర్పు మాట చెప్పాడు. మీరు నా తండ్రి పట్ల చేసిన ఈ పని న్యాయమైనది, ధర్మమైనది అని మీరనుకుంటే మీరు అబీమెలెకుతో సంతోషంగా ఉండండి, వాడు మీతో సంతోషంగా ఉంటాడు అని చెప్పి అసలు శాపాన్ని బయటపెట్టాడు. కాని మీరు చేసింది ద్రోహమైతే ఆ అబీమెలెకు నుండి అగ్ని పుట్టి మిమ్మల్ని దహించునుగాక, మీలో నుండి అగ్ని పుట్టి వాడిని దహించునుగాక, అంటే మీరు ఒకరినొకరు నాశనం చేసుకుంటారని ప్రవచించి తన ప్రాణరక్షణ కోసం బేయేరు ప్రాంతానికి పారిపోయాడు. అబీమెలెకు 3 సంవత్సరాలు పాలించిన తర్వాత దేవుడు ఒక దురాత్మను అబీమెలెకుకు మరియు అతనికి సహకరించిన షెకెము నాయకులకు మధ్య పంపాడు. 70 మంది నిరపరాధుల రక్తానికి ప్రతీకారం తీర్చడానికే దేవుడు ఈ అపనమ్మకాన్ని వారి మధ్య పుట్టించాడు. షెకెమువారు అబీమెలెకును మోసం చేయడం ప్రారంభించారు. కొండ మార్గాల్లో బందిపొట్లను పెట్టి అబీమెలెకుకు వెళ్లాల్సిన ఆదాయాన్ని, పన్నులను దోచుకోవడం మొదలుపెట్టారు. ఈ కలతరేగుతున్న సమయంలో ఎబెదు కుమారుడైన గాలు తన బంధువులతో కలిసి షెకెముకు వచ్చాడు. ద్రాక్షపండ్ల పండుగ సమయంలో తమ దేవాలయంలో బయల్బరీతు గుడిలో తాగి మత్తులో ఉన్న షెకెము ప్రజలను వాడుకుని గాలు రెచ్చగొట్టాడు. అబీమెలెకు ఎవడు? వాడికి మనమెందుకు దాసోహం కావాలి? వాడిని నా చేతికిస్తే తరిమి కొడతాను అంటూ అహంకారంతో ప్రగల్భాలు పలికాడు. పట్టణ ప్రధాని అయిన జెబులు అబీమెలెకుకు అత్యంత నమ్మకస్తుడు. గాలు మాటలు విన్న జెబులుకు కోపాగ్ని రగులుకుంది. కాని అక్కడ ఏమీ తెలియనట్లు నటించి వెంటనే అబీమెలెకుకు రహస్య వర్తమానం పంపాడు. గాలు పట్టణాన్ని నీమీదకు రేపుతున్నాడు, కాబట్టి రాత్రికి రాత్రే నీ సైన్యంతో వచ్చి పొలాల్లో మాటువేయి. ఉదయం సూర్యుడు రాగానే పట్టణం మీద పడు అని పక్కా సైనిక వ్యూహాన్ని అబీమెలెకుకు అందించాడు. ఒకరినొకరు నాశనం చేసుకునే రక్తపాతానికి ఈ వర్తమానంతో రంగం సిద్ధమైంది. రక్తపరాధం భూమిని అపవిత్రం చేస్తుందని లేఖనాలు చెబుతున్నాయి. ఆదికాండము 4:10. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తపు స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతున్నది. అంటే గిద్యోను కుమారుల రక్తం దేవుని న్యాయపీఠం ఎదుట మొరపెట్టింది. సంఖ్యాకాండము 35:33. రక్తం దేశాన్ని అపవిత్రపరుస్తుంది. ఆ రక్తం చిందించిన వాని రక్తం వలనేగాని దేశానికి ప్రాయశ్చిత్తం కలుగదు. దేవుడు దుర్మార్గులైన వారిమీదకు తీర్పుగా గందరగోళాన్ని లేదా అపనమ్మకాన్ని పంపుతాడు. 1 సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా యెహోవా యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి అతన్ని ఆవేశించి భయపెట్టుచుండెను. అంటే అధికారం దుర్వినియోగం చేసినప్పుడు దేవుడు మనశ్శాంతిని, ఐక్యతను దూరం చేస్తాడు. జెబులిచ్చిన సమాచారంతో అబీమెలెకు రాత్రివేళ తన సైన్యాన్ని 4 గుంపులుగా విభజించి షెకెము చుట్టూ పొంచి ఉండేలా చేశాడు. ఉదయం సూర్యుడు రాగానే కొండల మీదుగా సైన్యం దిగిరావడం చూసిన గాలు భయపడిపోయాడు. జెబులు వ్యంగ్యంగా, నిన్న ద్రాక్ష పండుగలో ప్రగల్భాలు పలికావు కదా, ఇప్పుడు వెళ్లి ఆ జనులతో యుద్ధం చెయ్యి అని అతనిని రెచ్చగొట్టి యుద్ధంలోకి తోశాడు. గాలు ఘోరంగా ఓడిపోయి పారిపోయాడు. జెబులు అతన్ని షెకెములోకి రాకుండా గెంటేశాడు. మరుసటి రోజు ఏమీ జరగలేదనుకుని సామాన్య ప్రజలు తమ పొలాల్లోకి పనులకు వెళ్లారు. కాని దయాదాక్షిణ్యాలు లేని అబీమెలెకు వారిమీద పడి అత్యంత క్రూరంగా ఊచకోత కోశాడు. పట్టణాన్ని స్వాధీనం చేసుకుని దానిని పూర్తిగా నేలమట్టం చేసి అక్కడ మళ్లీ ఏ ప్రాణి బ్రతకకూడదని, ఏ చెట్టూ మొలవకూడదని ఆ నేలమీద ఉప్పు చల్లాడు. షెకెము మీద ఉప్పు చల్లడం అనేది సంపూర్ణ నాశనానికి మరియు దేవుని శాపానికి గుర్తు. ద్వితీయోపదేశకాండము 29:23. యెహోవా తన కోపము చేతను ఉగ్రత చేతను సొదొమ గొమొర్రాలను అద్మా సెబోయీములను నాశనము చేసినట్లు ఆ దేశమంతయు గంధకమును ఉప్పునూ అయ్యి దహింపబడి ఏమియూ విత్తబడక మొలవక ఎట్టి గడ్డియూ అందులో పుట్టకయూ ఉండును. దేవుని కృపకు దూరమైన ఏ స్థలమైనా ఇలాగే ఎడారిగా మారుతుంది.
షెకెము నాశనమైన వార్త విన్న గోపుర యజమానులు ప్రాణభయంతో ఏల్ బెరీతు అంటే బాల్ బెరీతు గుడిలోని ఒక బలమైన కోటలోకి దాక్కున్నారు. అబీమెలెకు తన సైన్యంతో సల్మోను కొండ వద్దకు వెళ్లి స్వయంగా గొడ్డలి చేతబూని చెట్టుకొమ్మను నరికి తన భుజం మీద వేసుకున్నాడు. నేను చేసినట్లే మీరు త్వరగా చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఆ కొమ్మలన్నిటినీ కోట చుట్టూ పేర్చి నిప్పుపెట్టారు. అందులో ఉన్న సుమారు 1000 మంది స్త్రీ పురుషులు మంటల్లో కాలి బూడిదయ్యారు. యోతాము శాపం నెరవేరింది. అబీమెలెకు నుండి అగ్ని పుట్టి షెకెము వారిని దహించింది. షెకెమును జయించిన గర్వంతో అబీమెలెకు తేబేసు పట్టణం మీద పడ్డాడు. అక్కడి ప్రజలు కూడా ఒక బలమైన గోపురంలోకి పారిపోయి తలుపులు వేసుకున్నారు. షెకెములో లాగానే ఇక్కడ కూడా మంటలు పెట్టాలనే అతి విశ్వాసంతో అబీమెలెకు ఏమాత్రం జాగ్రత్త లేకుండా గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. సరిగ్గా అప్పుడే గోపురం మీదున్న ఒక స్త్రీ ఒక భారీ తిరుగటి రాతిని కిందకు విసిరింది. అది తిన్నగా అబీమెలెకు తలమీద పడి అతని కపాలం పగిలిపోయింది. చావు బతుకుల్లో ఉండి కూడా అతని అహంకారం చావలేదు. ఒక స్త్రీ చేతిలో చచ్చాడనే అపవాదు నాకు రాకూడదు, నీ కత్తి తీసి నన్ను చంపు అని తన బంటుని ఆజ్ఞాపించాడు. వాడు పొడవగానే అబీమెలెకు నేలకొరిగాడు. నాయకుడు చనిపోవడంతో సైన్యం చెల్లాచెదురైంది. అబీమెలెకు 70 మందిని ఒక రాతిమీద చంపాడు. చివరకు ఒక రాయి అంటే తిరుగటి రాయి అతని తలమీద పడి చంపింది. ఓబద్యా 1:15లో వ్రాయబడినట్లు, నీవు చేసినట్లే నీకునూ చేయబడును, నీవు చేసిన క్రియల ఫలం నీ తలమీదికే వచ్చును. సామెతలు 26:27లో వ్రాయబడినట్లు, గుంటత్రవ్వువాడు తానే అందులో పడును, రాయి పొర్లించువాని మీదికి ఆ రాయి తిరిగి వచ్చును. అబీమెలెకు గర్వం ఎంతటిదంటే ప్రాణం పోయే సమయంలో కప్పబడాల్సిన పాపక్షమణ గురించి ఆలోచించకుండా తన కీర్తి గురించి, తన మరణాన్ని లోకం ఎలా చూస్తుందో అనే దర్పం గురించి ఆలోచించాడు. సామెతలు 16:18లో, నాశనమునకు మునుపు గర్వం నడుచును, పడిపోవుటకు మునుపు అహంకారమైన మనస్సు నడుచును. యిర్మీయా 9:23లో, శూరుడు తన శౌర్యము బట్టియు అతిశయించకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. అబీమెలెకు చరిత్ర ముగించింది, కాని అందులోని పాఠాలు ఎప్పటికీ సజీవమే. కుట్రలతో, మోసంతో ఇతరులను అణగదొక్కి సాధించిన ఏ విజయమూ శాశ్వతం కాదని ఈ చరిత్ర ఘోషిస్తోంది. అబీమెలెకు 3 ఏళ్ల పాలించి తనే గొప్ప రాజు అనుకున్నాడు. కాని ఆ గర్వం 3 ఏళ్లకే ముగిసింది. దొడ్డిదారిన వచ్చే అధికారం క్షణికం. సంఖ్యాకాండము 32:23. మీ పాపం మిమ్మును పట్టుకొనునని నిశ్చయముగా తెలిసికొనుడి. షెకెమువారు అబీమెలెకు రహస్యంగా చేసిన పాపం చివరకు వారి ప్రాణాలనే బలి తీసుకుంది. ఏ పాపమూ దేవుని కన్నుల నుండి దాచబడదు. సామెతలు 19:21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. మనుషులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత సైన్యాన్ని పోగేసినా చివరకు నెరవేరేది దేవుని న్యాయతీర్పు మాత్రమే. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలుగపోవుట చూచి నరులు భయములేక హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ప్రసంగి 8:11. దేవుని తీర్పు ఆలస్యమైనప్పుడు అది ఆయన అసమర్థత కాదు, మనకు మారుమనస్సు పొందడానికి ఆయన ఇస్తున్న కృపా సమయం, గ్రేస్ పీరియడ్ అని గ్రహించాలి. ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తే ఆకస్మిక నాశనం తప్పదు. నిజమైన విజయం సింహాసనం ఎక్కడంలో లేదు, దేవుని ఎదుట దీనమనస్సు కలిగి జీవించడంలోనే ఉంది. గర్వం నాశనానికి ముందు నడుస్తుందన్నది ఎంత సత్యమో, దేవుని ఎదుట దీనమనస్సు కలిగి ఉంటే ఆయనే తగిన సమయంలో హెచ్చిస్తాడు. 1 పేతురు 5:6.